కనురెప్ప వాల్చేలోకి సాతాను కూడా అంత దారుణమైన మనిషి. మరణ బలం కలిగిన వాడు ఎవరండి? సాతాను గడు ఎవరు? మరణ బలం కలిగిన వాడు. మరణ బలం కలిగిన వాడు ఎప్పుడు ఏం చేస్తాడో ఏమి మనకు తెలియదు ప్రియులుగా. అందుకని తన పిల్లలను, కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టుగా ఆ మరణ బలం కలిగిన వాని దృష్టిలో నుండి, వాని శ్రేష్ఠులలో నుండి, వాని కపట హస్తాల నుండి నిత్యము మనల్ని కాపాడుకునే దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలా కాపాడుకోవడానికి ఆయన మనల్ని చూస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అంశంలోకి వెళ్తాం. ఆయన చూస్తుంటే మరి వీళ్ళు ఎలా ఉన్నారో చెప్పుకోవాలిగా. ఇప్పుడు దాకా ఆయన చూస్తున్నాడు, మరణ బలం కలిగిన వాళ్ళ చేతులను విడిపించడానికి, మనల్ని రక్షించడానికి, మనకు సహాయం చేయడానికి, కుదుకగా నిద్రించగా చూస్తున్నాడు చెప్పుకుంటున్నాగా. మరి వీళ్ళు ఎలా ఉన్నారో చెప్పుకోవాలిగా. ఎవరు? లోకంలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారో చెప్పుకోవాలిగా. చూద్దాం. చూడండి, లోకంలో ఉన్న మనుషులు 3 రకాలుగా ఉన్నారట. దేవుడి స్తోత్రం. ఆ ప్రసంగ పాఠాన్ని ముందుగా నేను చెప్తాను, జాగ్రత్తగా ఉంది. 3 రకాలుగా ఉన్నారట. కొందరు ఎలా ఉన్నారంటే ఆయన దృష్టికి పాపులుగా ఉన్నారట. ఎలా ఉన్నారు కొందరు? ఆయన దృష్టికి పాపములోనే ఉన్నారు, పాపమును విడుదల పొందిన వారు కాదు. కొందరు ఎలా ఉన్నారంటే ఆయన దృష్టికి చెడు నడత నడుస్తున్నారట. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారు? చెడు నడత నడుస్తున్నారట. మరి కొందరైతే యథార్థముగా ఉంటున్నారట. దేవుని స్తోత్రం. 3 విషయాలు. ఈ 3 విషయాలు చూస్తే ఈ పూట ప్రసంగం మనకు అయిపోయిందంటే దేవుని స్తోత్రం కలిగింది కాక. మీరు హల్లెలూయా అన్నట్టు చాలే. 3 విషయాలు చెప్పేసి ఎక్కడికి చాలే. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. మీరు చాలా శక్తి కలుగుతున్నారు కనుక పరిశుద్ధాత్మను మనల్ని మర్చిపోయండి. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నామని చెప్పిన పరిశుద్ధాత్ముడు మనం విడిచిపెట్టండి. దేవుడికి స్తోత్రం. ఏ సమయంలో ఏ వాక్యం అవసరమో, ఏ సందర్భంలో ఏ మాటల చేత మనం తృప్తిపరచాలి ఆయనకు తెలుసండి. దేవుడికి స్తోత్రం. చూద్దాం రండి. కొందరు యెహోవా దృష్టికి పాపులుగా ఉన్నారు అనే మాట చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం దయచేసి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి పాపులనయ్యుండిరి. దేవుని స్తోత్రం. చాలండి. దేవుని స్తోత్రం. సొదొమ మనుషులంట యెహోవా నిత్యం చూస్తున్నాడని చెప్పుకున్నాం కాబట్టి ఆయన దృష్టికి ఎలా ఉంటారంటే పాపులను. యెహోవా దృష్టికి ఎలా ఉన్నారంట? బహు పాపులను. పాపులు కాదు, బహు పాపులు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. బహు పాపులు అంటే అది ఇక కొలవలేదు. పాపులు అంటే కొద్దిగా అవకాశం ఉంది. దేవుడికి స్తోత్రం. మనం ఆ విషయాలు గ్రహించుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సొదొమ గురించి మనకు తెలుసు, గొమొర్రా గురించి మనకు తెలుసు. ఈ 2 అక్కా చెల్లెలు లాగా పక్క పక్కన ఉన్న పట్టణాలు. ఈ పట్టణాలలో బహు భయంకరమైన పాపం ఏర్పడి చేస్తా ఉన్నాయి. పాపాలు బైబిల్ ప్రకారం చాలా రకాలు ఉన్నాయండి. పాపం అంటే అసలు ఆజ్ఞాతిక్రమమే పాపం. విశ్వాస మూలము కానిదేదో అదే పాపం. దేవునికి మహిమ త్యానిదంతా పాపమే. విగ్రహ సంబంధమైనది పాపం. దేవుడి స్తోత్రం. బైబిల్ ప్రకారం చాలా ఉన్నాయి. అదొక ప్రసంగం, ఆ తర్వాత చూద్దాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళంట ఈ సొదొమవారు బహు పాపులై ఉన్నారట. మరి ఎంతో 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 చూద్దాం. బహు పాపులంటే పిల్లరా, ఇక ఒక చెట్టున జాంకాయ కాసిందంటే పచ్చిగా ఉంటుంది, కొంచెం పెద్దదవుతుంది, అది దోరగా ఉంటుంది. అప్పుడు కోసుకొని తినాలనిపిస్తుంది మనకి. ఆకులు చాటుని కనపడదు. అలా అలా పెరుగుతూ ఆ ద్వారకం వల్ల పడుదం అయిపోతాయి. బాగా పండిన తర్వాత ఏమైపోతారు? కాయ చిలకలు కనపడుతుంది. ఆ చిలకలు తింటాయి. ఆఖరికి ఎప్పుడో రాత్రి మనకు కనపడుతుంది. అవును కదా? సరే, చిలకల సంగతి పక్కన పెట్టండి.
కాయ పండితే ఏమవుతుంది? రాలి కింద పడినట్లుగానే పాపం పండితే పిల్లరా, పాపమునకు వచ్చు జీతము మరణం ఏలుబడి చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఈ సుధమ మనుషులు బహు పాపులైనటువంటి వలన వీళ్ళ యొక్క దోషము దేవుని సన్నిధికి సమీపించిందంట. దేవుని స్తోత్రం. వాళ్ళ పాపము దేవుని సన్నిధికి సమీపించిందంట. నా ప్రియ సహోదరి సహోదరులను గమనించండి. ఎవరైతే లోకములో ఉండి ఆ సొదొమ వారు పాపములో ఉన్నారో వాళ్ళు ఆయన చూస్తూనే ఉన్నారు. ఆయన పనులే లేదు. ఆయన దృష్టి కింద ఏది ఏది మరిగే ఉండదు. వాక్యం చెప్తా ఉంది. ఆయన ఎక్కడున్నారో తెలుసా? 3వ ఆకాశంలో సభాపర్వతం, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద సింహాసనాసీనుడై ఉన్న ఆయనంట లోతు సముద్రము లోతులు తెచ్చట. ఆయనకి సముద్ర దిగంతములను అక్కడ నుండి చూస్తున్నారట. మరి మనుషుడి యొక్క హృదయము మరీ శ్రేష్టంగా కనిపిస్తుంది కదా, హృదయం చేస్తుంది కదా. పాపం చేసిన హృదయంలోనే ఎన్ని అలా రాస్తాడు. హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి. ఏందయ్యా వ్యాధి అంటే పాపమే. ఈ హృదయంతో చేసే ఆ పాప దోషం వలన ఈ సొదొమ మనుషులు ఏం చేశారంటే బహు పాపులై ఉన్నారు. ఇప్పుడు దాకా బహు పాపులు అని చెప్తా ఉన్నా కానీ ఆ పాపం ఏంటో మీకు తెలుసు. ఏంటయ్యా వారు చేసిన పాపం అంటే పురుషులతో పాపం చేస్తారట. ఈ దినాన వాళ్ళకు ఒక పేరు పెట్టుకున్నారు, స్వలింగ సంపర్కులను. దానికి ఒక చట్టం కావాలంట. దేవుడు అది ఘోరమైన పాపము కింద ఎంచితే ఈ మనుషులేమో ఎటో వెళ్ళిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. సృష్టికి విరుద్ధంగా చేయరాని కార్యాలకు దేవుడే వారిని అప్పచెప్తాడట. హల్లెలూయా. అయితే ప్రియులరా, దేవుడు చూశాడు వీరు పాపంలో ఉండటం. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఏం జరిగిందని తర్వాత ఆ పట్టణముల మీద ఆకాశము తెరవబడి అగ్ని వర్షం కురిసింది. దేవునికి స్తోత్రం. అగ్ని గంధకముల వర్షం కురిసింది. అనగా పాపము చేయు వారి మీద ఎప్పుడైనా సరే అగ్ని కురవబడుతుంది. దేవుని స్తోత్రం. రేపు ఆ పాపంలోనే మరణిస్తే అదే అగ్నిలో పడవేయబడతాడు. అదే నిత్య నరకం. అయితే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే మాట నమ్మదగినది. దేవునికి స్తోత్రం. అనగా పాపములు ఉన్నాము అని గ్రహిస్తే ప్రియులారా, మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే మనందరికీ తెలుసు, ఆయన మాత్రం ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇది లోకమునకు సూచన. సొదొమ అనేది లోకమునకు సూచన. లోకము పాపములో ఉన్నది. మరొక మాట చదువుదాం, చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము, మొదటి సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకున్నారట. దేవుడికి స్తోత్రం. ఎవరు వీళ్ళు? ఇందాకేమో సొదొమ గురించి చెప్తున్నాం. సొదొమ అంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. అనగా లోకంలో పాపం ఉన్నది. వీళ్ళు ఇశ్రాయేలీయులు. ఇప్పుడు చదువుతున్న లేఖనాలను బట్టి, మొదటి సమూయేలు 7:6 బట్టి వీళ్ళు ఇశ్రాయేలీయులు. వారంట పాపం చేశారండి. పాపం చేసిన వాళ్ళు ఏం జరిగిందో తెలుసా మీకు? వీళ్ళరా గమనించండి. ఆ సమూయేలు ప్రవక్తున్నాడు వారి మీద. ఆయన వెళ్ళాడు, అబ్బాయి ఇలా కాదు, రండి మీరందరూ మిస్పాకు రండి అని పిలిచాడు. దేవుడి స్తోత్రం. మిస్పా అంటే ఒక ప్రత్యేకమైన స్థలం. సమాజం అంతటిని మందిరంలో కూడుకొని ప్రార్థన చేసినట్టుగా వారందరినీ మిస్పా అనే స్థలంలో సమకూర్చాడు. సమకూర్స్తే అక్కడ ఒక బావి ఉంది. ఆ బావిలో నీళ్లు తోడి ఇలా కుమ్మరించారట. దేవుడి స్తోత్రం. అంటే ఎందుకయ్యా అంటే, అయ్యా మేము పశ్చాత్తాపడుతున్నామయ్యా, మేము పాపులం,
నీళ్లు కుమ్మరించినట్టుగా మేము కూడా నీ పాదాల సన్నిధిలో కుమ్మరించబడుతున్నాం బాబు, దయచేసి మమ్మల్ని క్షమించయ్యా అన్నట్లుగా నీళ్లు కుమ్మరించినట్టుగా కన్నీరు విడిచుచు తమకు తాము పాపులుగా ఒప్పుకున్నారండి. దేవునికి స్తోత్రం. నా ప్రియులరా, దేవుని బిడ్డల్లో కూడా పాపం. ఇందాక లోకంలో పాపం ఉందని చెప్తున్నాం, ఇప్పుడు దేవుని బిడ్డల్లో కూడా పాపం ఉంది. కానీ దేవుని బిడ్డలకున్న ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే, అతిక్రమము చేయవాడు వర్ధిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని చెప్పిన లేఖనాలు గుర్తొస్తున్నప్పుడల్లా మనం ఏం చేస్తాం తెలుసా? కొంచెం అక్కడ ఏదో తెలిసి తెలియకుండా నోరు స్లిప్ అయింది అనుకోండి, దేవునికి స్తోత్రం, గబగబా వచ్చేసి స్తోత్రం 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 యేసయ్యా, తప్పు చేశానయ్యా, క్షమించయ్యా అంటాడు. ఎందుకు తెలుసా? దేవుడు మాకు నేర్పించాడు ఆ సత్యాన్ని. ఆమేన్. దేవుడు మాకు నేర్పించాడు ఆ విధానాన్ని. ఎక్కడ నేర్పించాడు? మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి దయచేసి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అనగా ఏమంటున్నాడంటే అక్కడ మనము కప్పుకూడదు కానీ ఒప్పుకోవాలి అని నేర్పిస్తున్నాడు. మనందరికి బాగా తెలుసు ఆ సత్యం. ఆమేన్. అందుకే ఒప్పుకుంటున్న ప్రతిసారి కూడా ప్రియులరా దేవుడు మనల్ని కనికరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ప్రియులరా, ఇశ్రాయేలు సమాజం పాపం చేసినప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళి ఒప్పుకున్నాడు. అయితే పాపము లేదని చెప్పజాలము కానీ పాపం ఉంటుంది. ఉన్న పాపాన్ని ఎలా కడుక్కోవాలో, ఎలా క్షమించుకోవాలో దేవుడి ప్రజలుగా ఇశ్రాయేలీలు అనుకోండి, మనం ఆ దేవుని ప్రజలుగా మనకు తెలుసు. దేవుని స్తోత్రం. పాపంలో నిలిచి ఉండదు ప్రియులారా. ఎందుకంటే పాపంలో నిలిచి ఉంటే ఆ పాపం మనం ఏం చేస్తుంది తెలుసా? అంతకంతకు మనల్ని దిగజారుస్తుంది. దేవుని స్తోత్రం. అయ్యగారికి దేవుడు ఎందుకు ప్రేరేపించాడు తెలియదు కానీ ఈ సంవత్సరం ఆఖరిలో 3 దినాలు ప్రభు ప్రసన్నతను కోరుకొని, ఆయన కృపను కోరుకొని, ఈ 3 దినాలు కూడా మనం కడుక్కోవడానికి పెట్టబడిన కూడికలే ఇవి. దేవుని స్తోత్రం. ఈ ఆధిక్యత ఇక్కడున్న మనకే వచ్చింది కానీ రాలేని వారికి కలగల. హల్లెలూయా. మరి సాయంత్రం చెప్తాను వాక్యాన్ని మళ్ళీ అంటాం. దేవునికి స్తోత్రం. అంటే వినిన వారు ధన్యులు. హల్లెలూయా. కనుక ప్రియులగా 2 రకాలుగా పాపంలో రాజ్యం. లోకమంతా పాపం ఉంది, దేవుని సమాజమైన దేవుని పిల్లలు కూడా పాపం అన్నారు. అయితే లోకానికి కడుక్కునే అవకాశం తీర్పుకి ఎదురు చూస్తున్నాయి. మన సమాజానికి, దేవుని బిడ్డలకి కడుక్కోవడానికి ఒక అవకాశం ప్రభు ఇస్తూనే వస్తున్నారు. హల్లెలూయా. ఇక వ్యక్తిగతంగా ఎలా ఉన్నాడో చూద్దాం. చూడండి, మీకా రాసిన గ్రంథంలో 7వ అధ్యాయము 9వ వచనం. ఆయన దృష్టికి కొందరు పాపులుగా ఉన్నారు. ఎవరెవరో చెబుతున్నా, మొదట లోకము, తర్వాత ఇజ్రాయెల్ సమాజము, ఇప్పుడు వ్యక్తిగతంగా నేనే అనుకోండి, లేకపోతే మీరే వ్యక్తిగతంగా ఎలా ఉన్నారో చదువుతాం. చదవమ్మా. 7వ అధ్యాయం 9వ వచనం. నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. చాలు. దేవునికి స్తోత్రం. విన్నారా వాక్యాన్ని? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు అండర్లైన్ చేసుకొని ఇంటికాడికి వెళ్ళి చదవండి. ఏమంటున్నాడండి భక్తులు? నేను ఆయన దృష్టికి పాపము చేసి తిని కనుక వ్యక్తిగతంగా పాపం చేశాం. జాగ్రత్తగా విన్న మీ మాట. అసలు నేను చదువుతుంటే నాకే చాలా ఆశ్చర్యం వేసింది ఆ మాటలో. పాపం చేసిన వాడి పక్షంగా ఎవరన్నా ఉంటారా? ఒకసారి పరిశీలన చేద్దాం. పిల్లలు, గ్రామము ఉంది,
వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగతనం ఇది ఇతను చేసాడు అనుకుంటాం. ఇతను వచ్చి ఊరంతా నిలదీస్తుంది, కానీ రే వాడు తెలియ చేసాడు ఎవరు దొంగతనం, మీరు వెళ్ళండి, ఏదో తెలియదు నేను చెప్తాను మీరు వెళ్ళండి అని ఎవరన్నా వెళ్ళాలంట చెప్పాలి. మీరు దొంగతనం చేయండి రే బుద్ధి ఉందంట, మనిషివేనా అంటా ఉంటాం కదా, దొంగతనం చేసి అంటా ఉంటాను, మంచి పని చేశాను, వెరీ గుడ్, గొప్పడి అంటా. నేను మర్మం గ్రహించండి, నేను పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడుచున్నాడంట. పాపం మీరు అర్థం చేసుకోండి, తెలిసి తెలియకుండా తన బిడ్డలు పాపంలో పడితేనక ఆయన వచ్చి వ్యాజ్యమాడుతున్నాడంట. వ్యాజ్యం అంటే తెలుసా? వ్యాజ్యం అంటే తెలుసా? కోర్టులో కేసు ఆడతారే, ఏం గారు ఈ ఆస్తి నాది అంటే కాదు నాది అంటే దానిగారు ఏముంది వాదోపవాదం. ఈయన కాదు తన ఆస్తికి అంది అనడానికి రుజువేటో ఈయనకున్న డాక్యుమెంట్స్ ఏమన్నా సమర్పించాలి. ఆమె కాదు అంటానికి ఆమె రుజువేటో ఆమె సమర్పిస్తుంది. ఇవన్నీ పరిశీలన చేసి ఒక 10 సంవత్సరాలు తిప్పి 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 రోడ్లో వేసేస్తాడు పోతాడు. వాళ్ళ పిల్లలు అంటే అయ్యా ఇది మీదేరా అంటే రప్పుగా ఆస్తి కరిగిపోతుంది. దేవుడి స్తోత్రం. లోక సంబంధమైన వ్యాజ్యాలలో న్యాయమని, కానీ ప్రభు అంట మన పక్షంగా వ్యాజ్యం ఆడుతున్నాడు. అక్కడ చదవండి జాగ్రత్తగా. ఎలా వ్యాజ్యం ఆడతాడు తెలుసా? ఎవరితో వ్యాజ్యం ఆడతాడు తెలుసా? ఎవరితో వ్యాజ్యం ఆడతాడు? పాపము చేసింది నేనే, కానీ నాలో ఉన్న పాపంతో వ్యాజ్యం ఆడుతున్నాడట. దేవుని స్తోత్రం. నాలో ఉన్న పాపంతో వ్యాజ్యమాడుతూ పాపమా నా కుమారుతో నీకేం పని? నా కుమారుడు నేను రక్షించుకున్నాను, నా కుమారుడు కోసం నేను రక్తం కార్చాను, శిలువలో నా కుమారుని ఆ రక్తం కార్చి కడుక్కున్నాను. అతను నా సొత్తు, ఆమె నా సొత్తు, ఆమె నా బిడ్డ. అసలు నువ్వెందుకు నా బిడ్డ దగ్గరికి వెళ్ళావు? ఇదే నా వ్యాజ్యం అంటే. ఎస్, ఇలాగే ప్రభు ఆదిస్తా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఆ పాపము మీద నేను అనే వ్యక్తిని ఆ జయం వచ్చేవారు కంట ప్రభు వ్యాజ్యం ఆడుతూనే ఉంటారు. మనమైతే ఆ వ్యక్తిగతంగా పాపము చేసిన ఆ వ్యక్తి అయితే పిల్లగా ఆయన ఉగ్రతను భరిస్తూనే ఉండాలట. హల్లెలూయా. అనగా పిల్లగా దేవుడు పాపాన్ని క్షమించడు, పాపిని క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. పాపాన్ని తెచ్చిన పాపిని క్షమిస్తాడు. ఈ పాపి దేవుని పెట్టి ఉండటం వల్ల ఆ పాపంకి వ్యతిరేకంగా దేవుడే వ్యాజ్యమాడి ఇతన్ని ఆ పాపపు అగ్నిలో నుండి బయటికి లాగి కనిపిస్తాట. ఆ పాపపు అగ్ని అంటుకోవటం వలన ఏం జరుగుతుంది? కోపాగ్ని. చదువు మళ్ళీ ఒకసారి. ఆ పాపపు అగ్ని అంటుకోవటం వల్ల ఏమవుతుంది? మండుతూ ఉంటుంది. స్తోత్రం. ఆయన వచ్చి మన పక్షంగా యుద్ధము చేసి అది ఆర్పి మనల్ని పరిపూర్ణంగా విడిపించే వరకు కూడా కొంచెం ఆ కోపాగ్ని మన వలను ఇబ్బంది పాలు చేస్తుంది. దేవుని స్తోత్రం. ఈ మాటలు బట్టి నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నా. చాలా మంది ప్రార్థన చేసుకుంటారు, ఏమంటారు తెలుసా? వాడు లేరా ఏంటి, వీడు లేరా, నాకే రావాలా ఈ శ్రమలో? సరే, నాకే రావాలనుకున్న సమస్య, పెద్ద తప్పు లేదు. వాడు లేదా వీడు లేదంటే వాళ్ళని కూడా పాపం చేయమనేనా? ఆ శ్రమ ఎంత తెచ్చుకున్నావు అర్థం చేసుకోవాలి కదా. ప్రతి శ్రమ పాపం నుంచి వచ్చిందని నేను చెప్పలేక, ఆమె ప్రతి శ్రమ పాపంలో వస్తుందని నేను చెప్పలేదు. యోగే పాపం చేసేది, యోగు నిత్యం బలు అర్పించాడు, నిత్యం విజ్ఞాపనకర్త యోగు, ప్రార్థించిన వాడు యోగు. తన కోసమే కాక తన కుటుంబం కోసం, పిల్లల కోసం, యావదాస్తి కోసం నిత్యము బలు అర్పించిన మహా యథార్థవంతుడు, నీతివంతుడు యోగు. ఏమైందండి? ఒళ్ళంతా పుళ్ళైపోయింది. బూడిద పుస్తకం రాసుకుని తీరుకున్నాడని ఆ దొరక భరించలేక. దేవుని స్తోత్రం. మరి యోగు తప్పు చేశాడు కనుక పాపం వల్లే శ్రమ వస్తే నేను చెప్పలేదు. కానీ ఒకవేళ నీ శ్రమ, నీ సమస్య, నీ ఇబ్బంది, నీకు కలిగిన ఆ అగ్ని వంటి ఆ శ్రమ ఎందుకు కలిగిందో పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ పాపం అయితే నువ్వు ప్రభుని ఆశ్రయించాలి. ప్రభువా, నీ ఉగ్రతను భరించే శక్తి బలము నాకు దయచేయ్యా.
హల్లెలూయా. నీ ఉగ్రత నుండి నన్ను విడిపించి 91వ కీర్తనలో బహు చక్కగా చెప్తాడు. నా అంశాల్లో లేదు కానీ త్వరగా గుర్తొచ్చింది ఒక మాట చదువుదాం చూడండి. 90వ కీర్తన ఎంత బాగా చెప్తాడు. హల్లెలూయా. నీ ఉగ్రతను భరించుచునే మా దినములను గడిపితివి. చదవండి 7వ వచనం. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రత భరించుచునే. ఆమేన్. తేడా గమనించండి. మొదటేమో ఆయన కోపము నిమిషమాత్రము, దయ ఆయుష్కాలం అని చదువుకున్నాం. తర్వాత ఏమో ఆ పాపముతో దేవుడే వ్యాజ్యమాడుతుంటే కొంతకాలం శ్రమలు అని మీ కాలం చదువుకున్నాం. ఇక్కడంటాడు నీ కోపము భరించుచునే, లేక నీ ఉగ్రత సహించుచునే మా దినములన్నీ గడిపాము అని మోషే చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం. ఏ భక్తుడికి ఆ భక్తుడు తమ అనుభవాల నుంచి చెప్తున్న మాటలంటే అవి. హల్లెలూయా. మరి నీకు నాకున్న అనుభవం ఏంటి? జయించగలుగుతున్నామా? ప్రకటన ఉంటాడు, జయించిన వానికి నేను జయించి నా తండ్రి సింహాసనం పొందినట్లుగా జయించిన వానికి నా సింహాసనాన్ని ఇస్తాను అంటాడు. చదివేలేదు ప్రకటన గ్రంథంలో. మనం జయించాలి. ఏం జయించాలి? పాపాన్ని జయించాలి. ఆ పాపానికి కారణం నీ నాలుగు అనుకో, నీ నాలుగును జయించు. నీ పెదవులకు నీ పెదవులు జయించు. దేవుడి స్తోత్రం. నీ ప్రవర్తన అయితే ప్రవర్తన జయించు. దేవుడి స్తోత్రం. ఎలా చేస్తామంటే ప్రభు సహకారం. మన కోసం వ్యాజ్యం ఆడుతున్నాడంట ఆయన. ఆమేన్. మన పాపం మీద వ్యాజ్యం వేస్తాడంట ఆయన. ఆయన మన సహకరించే సభ్యులు. ఆయన పక్షంగా మనం చేరామంటే అసలు నిన్ను శోధిస్తున్న శోధన ఒకవేళ నీ నాలుగే కావచ్చు, నీ నోరే కావచ్చు, తొందరపడి మాట్లాడేస్తాం. ఆ విధానమంతా మార్చివేసి మనను ఒక పవిత్రమైన మెట్టులో ఉంచుతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, యెహోవా దృష్టికి ఎలా ఉన్నారంట? కొందరు పాపులుగా ఉన్నారట. లోకం పాపంలోనే ఉంది. ఇశ్రాయేలు ప్రజలు పాపంలో ఉన్నారు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా పాపంలో ఉన్నారు. అయితే దేవుని పిల్లలుగా మనకు నాయకుడికి ఏంటంటే ఆ పాపము మీద మనం వెల చెల్లించలేం, కానీ మన యేసయ్య ఆ పాపానికి వ్యతిరేకంగా వెల చెల్లించాడు. మనందరం విడుదలతో ఆమేన్. హల్లెలూయా. మొదటి విషయం అయిపోయింది, అందుకే చెప్పారు 2 గంటలు. రెండో విషయం వెళ్దాం. ఏంటి రెండో విషయం? రెండో విషయం ఏంటి? యెహోవా దృష్టికి కొందరు యెహోవా దృష్టికి చెడు మార్గంలో నడుచుతున్నారు. చదవండి 2 రిఫరెన్స్. నేను ముగిస్తాను త్వరగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా, యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరపు వారందరూ నశించే వరకు అరణ్యంలో 40 ఏళ్ళు ఆయన వారిని తిరుగులాట చేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విన్నారన్నమాట. ఆ తరము తప్పు చేసిందంట. ఏ తరము? ప్రారంభంలో ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తరము తప్పు చేశారట. దేవుని స్తోత్రం. ఐగుప్తులో అబ్రహాము సంతానం 400 సంవత్సరాలు ఉన్నారు. 400 సంవత్సరాలు వాళ్ళు ఎంత బాధపడ్డారు తెలుసా? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరుల దేవా, కనికరించయ్యా, మాకు దయ చూపయ్యా, ఈ వెంటి చాకిరి నుండి మమ్మల్ని విడిపించయ్యా అని నిత్యము మొర్ర పెడతా ఉన్నారంట. దేవుని స్తోత్రం. ఎక్కడో తెలుసా? సకల మందిరంలో ఫ్యాన్ వేసుకొని కాదు. ఎక్కడ మొరపెట్టారు తెలుసా? ఎక్కడ మొరపెట్టారు తెలుసా? మట్టి తొక్కుతూ. స్తోత్రం.
మట్టి తొక్కుతూ బట్ట లేకుండా ఎర్రని ఎండలో ఆ బాధ భరించలేక అయ్యా అంటే నిట్టూర్పులు విడిచారట. దేవుడి స్తోత్రం. మట్టి తొక్కుతూ నిట్టూర్పులు విడిస్తే ఆయన దగ్గరికి వెళ్ళింది ఆ ప్రార్థన. దేవుడి స్తోత్రం. ఆయన కనికరించాడు పిల్లరా. వారిని మోషేని పుట్టించుకున్నాడు. మోషే మిద్యానికి వెళ్ళాడు. మిద్యాన్లో 40 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చాడు. మోషే వెళ్ళి నా పేరు విడిపించుగా మొత్తం చోట్లని మీకు అర్థమవుతుందని నేను చెప్తా ఉన్నా. వెళ్ళాడు మోషే. ఆహారం తీస్తున్నాడు, పెద్దలు తీస్తున్నాడు. పరువు దగ్గరికి వెళ్ళాడు. పరువు దగ్గరికి వెళ్ళినాను పొరి చేసే తెలుసా పిల్లరా? పరువుతో చెప్పారు, అయ్యా మా దేవుడు మమ్మల్ని కొంచెం దూరంగా వెళ్ళి బలులు అర్పించమన్నాడు. ఆయన ఆరాధించుకోవాలి. మేము దయచేసి మా పర్మిషన్ కొంచెం మేము వెళ్ళిపోతాం. అంటే ఆయన మాటిని మిమ్మల్ని విడుదల చేయడానికి నేను పంపించడానికి అసలు యెహోవా ఎవడు అన్నాడు. దేవుడి స్తోత్రం. ఈయన్ని సృష్టించింది ఆయనే. దేవుడి స్తోత్రం. ఏమంటాడంటే ఆయన మాట విని నేను మిమ్మల్ని పంపించడానికి అసలు యెహోవా ఎవడు? ఎవరు కాదు, ఎవడు అన్నాడట. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అతను తెలియకుండా అతను గుండంతా రాయి అయిపోయిందండి. ఏం జరిగినా అర్థం కాకల్లా. తెగుళ్ళు వచ్చాయి, నీళ్లు రక్తమైంది, కప్పలు చచ్చిపోయినాయి, పిల్లలోకి వచ్చేసి అంతా గందరగోళం. 9 తెగుళ్ళు. ఆఖరికి జ్యేష్ఠుడు చచ్చిపోయాడు. ఆ పిల్లలు ఏం చేయాలి అర్థం కాక తర్వాత రోజుగా అవటానికి ఆ పిల్లడే లేడిక ఏం చేయాలి అర్థం కాక పిల్లలు ఏం చేశారు తెలుసా? మోషేని వాహనం పిలిపించి, అయ్యా మీకు నమస్కారం రా బాబు, మేము ముందు అర్జున్ మా దేశంలో వెళ్ళిపోయి అన్నాడు. దేవుడి స్తోత్రం. ఏంటండి విడుదల వచ్చిందని చెబితే అంటారు. సంతోషం చెప్పే. దేవుడి స్తోత్రం. విడుదల వచ్చింది. హల్లెలూయా. విడుదల వచ్చినాక ఏం చేయాలి? దేవానికి స్తోత్రం. వెంటనే మోకాళ్ళ మీద ఉండి పర్వతంలో ఆ దేవుడు మనుషులు పంపి, దూతలు పంపి, మనుషులు పంపించి విడిపిస్తాను. గిరిజాలు తెచ్చాడు. చెప్పండి. 2 చేతులెత్తి మోకాళ్ళ మీద ఉండి నీకు స్తుతులయ్యా, ఈ బాలి సభ్యులను విడిపించావు. ఎప్పుడో ఉదయం 4 వచ్చాం, సాయంత్రం ఇంటికి వెళ్ళి 8, 9 పిల్లలు చూసుకున్న మొహాన పోలేదంటాడు. పిల్లలు చూసుకోకుండా వాడికి కాదంట. ఆ తల్లి పిల్లలు పెంచడం. అమ్మ నాన్న అంటే సాయంత్రం కట్ట మెలుగుకుండయ్యా. ఎందుకు నిద్రపోతారు పిల్లలు? 5-6 నిద్రపోతారు కదా. సాయంత్రం మెలుగు కూడా నాన్న మరి ఎప్పుడు వస్తారు మనకే నిద్ర లేదంట. మెలుగు ఎంత చెబుతారు పిల్లలు? తండ్రి లేకుండా, తండ్రి ఉన్నా తండ్రి ముఖం తెలియకుండా పెరిగారంట పిల్లలు. దేవుడి స్తోత్రం. అంత శ్రమలో నుండి దేవుడు తప్పిస్తే వీళ్ళు ఏం చేశారో చూపిస్తాను చూడండి మీకు. దేవుడి స్తోత్రం. యెహెజ్కేలు రాసిన గ్రంథము 20వ అధ్యాయము 8-9 వచనాలు. యెహెజ్కేలు రాసిన గ్రంథము. ఐగుప్తీయుల విగ్రహములను పూజించడం మానలేదు కనుక వారు ఐగుప్తుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించిన కోపం వారి మీద తీర్చుకుంటారని అనుకుంటుంది. మీకు అర్థం చేసుకోండి. నేను చెప్తా, నాకు చూడండి. లేదు అనలేదంటాడు. మీరు వెళ్ళిపోండి మా దేశం నుంచి అనగానే విడుదల వచ్చిందిగా. ఏం చేయాలి? మొక్కల మీద దేవుని స్తుతించి అనలేదంటాడు. గబగబ ఇళ్ళకి వెళ్ళి ఆ గోడలో ఉన్న బొమ్మలు మొక్కుతున్నారట. విడిపించింది ఎవరు? ఆ బొమ్మల. ఆయన అన్ని చూస్తున్నాడుగా. ఆయన దృష్టికి ఎవరు తప్పించుకుంటారు? కోపం వచ్చేసిందండి. అందుకే యెహెజ్కేలు చెప్తాడు ఆ మాట. అక్కడ చెప్పలా, నేను నా కోపంలో నా రౌద్రమును తెచ్చుకుని వారిని ఇక ఎవరు ఒక్కడు కూడా లేకుండా నశింప చేయాలనుకున్నారట. అయితే ఏ అన్య జనులలో అయితే 9 రకాల తెగుడుకు వాళ్ళను మొత్తి యెహోవా పరిశుద్ధుడు, ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడు, ఈ సంస్థని కలుగు చేసి వాడే ఆయనే అనే విధంగా ఎలాగైతే ఆయన ఆ కార్యాన్ని జరిగించాడో ఇప్పుడు వీళ్ళందరూ మొత్తితే వీళ్ళని తీసుకెళ్తాం చేత కాక ఆయన చంపేశాడరా అనుకుంటారు కదా. వస్తుంది ఆయన ఉగ్రతంతా తమాయించుకున్నాడట. దేవుడి స్తోత్రం. ఆయన ఉగ్రతనే తమాయించుకున్నాడట. అదే సంఖ్యాకాండం 32
13 చదివే ఆ మాట అదే. వీళ్ళు పాపంలోనే విడుదల పొందారు. వస్తా మళ్ళీ ఇంకా గొడుగుతున్నారు, సొడుగుతున్నారు. ఎర్ర సముద్రం దగ్గర ఎంత గొడిగారు తెలుసా అసలు? తర్వాత చదువుకొని వెళ్ళారా. ఇక ఎర్ర సముద్రం దాటించిన తర్వాత వీళ్ళు పాపం మానే వరకు వారిని కొంచెం వాళ్ళని శ్రమ పెట్టాలి, లేకపోతే పరిపూర్ణంగా నా వైపు తిరగరని ఏం చేశారు తెలుసా? అక్కడక్కడే అరణ్యంలో 40 సంవత్సరాలు తిప్పాడట. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ ఇప్పుడే గమనించండి, నీ మార్గము దేవుని దృష్టికి సరైనది కాకపోతే నీ జీవితం ఎదుగుదల ఉండదు. అక్కడక్కడే తిరుగుతూ ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగా చదువుకున్నానయ్యా, ఉద్యోగం రావట్లా. ఏమైంది? ఆ పని కల్లా ఈ పని, నువ్వు సరైన పని మీద సరైన చదువుకు సంబంధించిన పని ఉద్యోగం రావాలిగా. ఎందుకు రావట్లా? దేవునికి లోపడం. అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. అక్కడక్కడే ఇలాగ కొందరిని పనులు ఆయన దృష్టికి చెడుతనంగా కనిపించింది అంట. దేవునికి స్తోత్రం. ఇంత మాత్రం కొందరు రాజులు ఉన్నారు. ఆ రాజులు మనిషి అనేకైనా శక్తి అనేకైనా వారి పితరుల దోషాన్ని బట్టి, వారి పితరులు నడిచిన నడకను బట్టి వీళ్ళు నడిచారంట. వాళ్ళు విగ్రహాలు ఆరాధన చేస్తే వీళ్ళు విగ్రహాలు ఆరాధన చేశారంట. ఎవరండి ఇశ్రాయేలుకి దేవుడు? ఎవరు ఎత్తుకోవాలా? ఎవరు మా దేవుడిని? యెహోవాయే వారి దేవుడు. దేవుని స్తోత్రం. అలాంటి ఆయన ఆరాధించకుండా ఇతర దేవతలకి విగ్రహాలు కట్టించి దేవతా స్తంభాలు నాటించి వాటిని పూజ చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? వాళ్ళు ఎలా నడిచారు తెలుసా? తమ పితరులను బట్టి అంట. దేవుని స్తోత్రం. ఈ స్తంభంలో ప్రియ పరిశుద్ధ దేవుని పెట్టారా? నేను మీకు సంగతి చెప్తున్నా, గమనించండి. మీ జీవితంలో ఒక్కోసారి ఆ పితరుల దోషం అడ్డుపడుతూ ఉంటుంది. దాన్ని మీరు ఎలా పరిహరించుకోవాలి తెలుసా? అయ్యా, నా తండ్రి దోషాన్ని క్షమించయ్యా. వాళ్ళ నాన్నను ఉంటాడు, ఆయన ఏమైనా దోషం చేస్తే క్షమించయ్యా. అయ్యా, వాళ్ళ నాన్నను ఉంటాడు, వాళ్ళ దోషం కూడా క్షమించయ్యా. అయ్యా, వాళ్ళ నాన్న కూడా ఉంటాడు. 5 తరాలు. దేవుని స్తోత్రం. 5 తరాల దోషం క్షమించబడితే, ఇటు తల్లి తరపున 5 తరాల దోషం క్షమించబడితే నీ జీవితంలో దోషం అనేది కానరాదు. ఆమేన్. ఇప్పుడు ఈ పితరుల దోషం క్షమించమని ఆ సంఖ్యాకాలంలో ప్రజలు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తా ఉన్నారో ప్రార్థన ఆలకించిన దేవుడు వారిని కనికరించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఆఖరి మాట ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఇక నేను నా ప్రసంగాన్ని ముగింపులోకి తీసుకుని వస్తున్నాను. చాలా రిఫరెన్స్ ఉన్నాయి కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఆఖరికి కొందరు యెహోవా దృష్టికి యథార్థవంతులుగా ఉన్నారట. దేవుడి స్తోత్రం. కొందరు పాపులుగా ఉన్నారు, చెప్పుకున్నాం. కొందరు ఆయన దృష్టికి చెడు నడత నడుస్తున్నారు, చెప్పుకున్నాం. కొందరు యథార్థవంతులుగా ఉన్నారట. వాళ్ళు ఎవరంటే చక్కగా వేళ్ల మీద ఎక్కువ చెప్పచ్చు. హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడు. ఆయన దేవుడిని నమ్మాడు కనుక అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దావీదు తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దావీదు గురించి ఏం రాయబడిందంటే ఊరియా విషయము తప్ప, ఊరియాని చంపించే విషయం తప్ప ప్రతి విషయంలో యథార్థముగా నడిచాడట. హల్లెలూయా. యోబు యథార్థవంతుడు. ఇలా భక్తులను తీసుకుంటే మనకు ఎందరో భక్తులు ఉన్నారు పిల్లరా. ఆ భక్తులు దేవుడి దృష్టికి యథార్థవంతులుగా కనపడ్డారు. వారు దీవించబడ్డారు, వారి బిడ్డలు దీవించబడ్డారు, వారి సంతానం దీవించబడింది. అదే రీతిగా మనము కూడా యథార్థవంతులుగా ఉన్నప్పుడు మనము, మన సంతానము, మన కుటుంబము, మన గ్రామము, మన పట్టణము, మన దేశమే దీవించబడుతుంది. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చూద్దాం. చూడండి పిల్లరా, ద్వితీయోపదేశకాండము 6:19. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 19వ వచనం. చెప్పిన ప్రకారము ఈ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును నీవు ఆయన దృష్టికి యథార్థమైనది నీవు చేయవలెను. దేవునికి స్తోత్రం. వీళ్ళరా ఆ ద్వితీయోపదేశం అంటే మళ్ళీ ఉపదేశిస్తారు. మోషే అక్కడ గతంలో తప్పు చేశారు, 4 సంవత్సరాలు తిరిగారు. ఇక నుంచి జాగ్రత్త. ఆ ఉత్తమమైన దేశంకి వెళ్ళాలంటే, ఆ కానాన్ దేశానికి వెళ్ళాలంటే నువ్వు యథార్థవంతుడిగా ఉత్తమమైన దాన్ని అంగీకరించేవాడుగా ఉండాలి అని ద్వితీయోపదేశ కాండం చెబుతాడు. ఈ పగటి వేళ ప్రభు మనతో చెబుతుంది ఏంటంటే మనము కూడా యథార్థమైనది
ఉత్తమమైన దానిని అంగీకరించాలి. దేవుడికి స్తోత్రం. ఏంటి ఉత్తమమైనది? ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నా, చర్చిలో చారాలు చేయటమా? ఏది ఉత్తమైంది? ఏది ఉత్తమైంది? హల్లెలూయా. ఉత్తమమైన దానిని నీవు అంగీకరించాలి. భాస్కర్ అర్ధరాత్రి ప్రార్థనతో పరిగెత్తురా. ఎందుకు? అదే ఉత్తమమైనది. దేవుని దైవజనుల నోట ఒక మాట వెలువడిందంటే అది కట్టుబడాలి మనం. కారణం దేవుడు పంపించిన మాట అది. ఆమేన్. నమ్మటం నీ వల్ల అయితే నమ్మవానికి నమ్మిత కార్యం జరిగిస్తావు. నమ్మకపోతే ఆయన ఏముందలే, ఆయనకేం పని లేదు. అవి వచ్చే పాస్టర్కే ఇదే పని అనుకుంటే పిల్లరా, దేవుడు నింటే మనం చూస్తున్నాడు, మన ప్రార్థనలు వింటున్నాడు, మన శ్రమ తెలుసు, మన కష్టం తెలుసు, మన ప్రార్థనలన్నీ తెలుసు. అయితే ఆయన సన్నిధిలో ఉండవలసిన రీతిగా మనము ఆయనకు కనిపించామా? మనకు దీవెన. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిస్తూ చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం నేర్చుకుంది ఏంటంటే యథార్థముగాను ఉత్తమమైన దానిని అనుసరించే వారిగా మనం ఉండాలి. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.